ఎరికో అనే పట్టణంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊరిలో సుంకం వసూలు చేసే అధికారి. అతను చాలా ధనవంతుడు, కాని చాలా పొట్టిగా ఉండేవాడు. ప్రజలు అతనిని ఒక పాపిగా చూసేవారు. ఒకరోజు యేసు ప్రభువు ఎరికో పట్టణం గుండా వెళుతున్నారని జక్కయ్యకు తెలిసింది. యేసుని చూడాలని ఆశగా ఉంది, కాని అక్కడ జనం కిక్కిరిసి ఉన్నారు. జక్కయ్య పొట్టివాడు కాబట్టి చూడలేకపోయాడు. ఏదో ఒకలా యేసుని చూడాలని నిర్ణయించుకున్న జక్కయ్య జనం కంటే ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. యేసు వెళ్లే దారిలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కి మధ్యలో కూర్చున్నాడు. యేసు ఆ చెట్టు దగ్గరికి రాగానే నడుచుకుంటూ వెళ్తున్న ఆయన ఆగి పైకి చూశారు. ఆయన జక్కయ్యను చూసి, జక్కయ్య, త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లోనే బస చేయాలి అన్నారు. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. యేసు తన పేరు పెట్టి పిలవడంతో అతనికి ఎంతో సంతోషం వేసింది. అతను గబగబా చెట్టు దిగి వచ్చి యేసుని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. యేసు సాహచర్యం జక్కయ్య